వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి యువజన విభాగం నేతృత్వంలో పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఈ మూల నుండి ఆ మూల వరకు నిరసన కార్యక్రమం తాజాగా చేపట్టారు. ఫీజు రియంబర్స్మెంట్ మీద, నిరుద్యోగ భృతి మీద, డిఎస్సీలు అక్రమాల మీద ప్రధానంగా ఈ అంశాలను బేస్ చేసుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. చంద్రబాబు నాయుడు గారి సర్కార్ వేల కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ పెట్టింది అని, వేల కోట్ల రూపాయల నిరుద్యోగ భృతి రూపంలోను నిరుద్యోగులను మోసం చేసింది అని, వందల డిఎస్సి పోస్టులు అమ్ముకునే నిరుద్యోగులను మోసం చేశారు అని ప్రధానంగా రోడ్డెక్కారు. ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ అంశాల మీద రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేస్తుందో, అదే సమయంలో కాకతాళీయంగా చేశారా లేకపోతే కావాలని చేశారో తెలియదు కానీ ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో ఫీజు రియంబర్స్మెంట్ వ్యాఖ్యల మీద చాలా సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియా ముఖంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఫుల్ వైరల్ అవుతూ ఉన్నాయి. తెలంగాణలో ఫీజు రియంబర్స్మెంట్ గురించి పదే పదే బీజేపీ నేతలు మాట్లాడుతున్నారు అని, ఆర్ కృష్ణయ్య లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు, కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కానీ వాళ్ళకి నేను ఒకటే విషయం సూటిగా అడుగుతూ ఉన్నాను. మీరు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని నడుపుతూ ఉన్నారు కదా, ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కదా, మరి ఆ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ కింద 10,000 కోట్ల రూపాయలు బకాయి పెట్టింది. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ని ఇవ్వమని చెప్పండి. ఏం మీకు బాధ్యత లేదా? ఇవ్వమని చెప్పండి. అండ్ నేను ఆర్ కృష్ణయ్యకి ఒకటే చెబుతూ ఉన్నాను, ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మీకు రాజ్యసభకు అవకాశం ఇచ్చినటువంటి రాష్ట్రంలో విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ రాక 10,000 కోట్లు అని రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో 10,000 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ రాక విద్యార్థులు ఇబ్బంది పడిపోతూ ఉన్నారు. మరి మీరు అక్కడ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు కదా, మీ ప్రభుత్వం ఉంది కదా, ఎన్డీఏ ప్రభుత్వం, రిలీజ్ చేయండి. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లో 10,000 కోట్లు రిలీజ్ చేసిన తర్వాత వచ్చి నన్ను అడగండి. తెలంగాణలో అప్పుడు వచ్చి మాట్లాడండి. మీరు అధికారంలో ఉన్న చోట మాత్రం విద్యార్థులకు అన్యాయం చేస్తారు, మేము అధికారంలో ఉన్న చోట మాత్రం కాసింత ఏమైనా పెండింగ్లో ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి రాజకీయ రచ్చ చేస్తారా అని రేవంత్ రెడ్డి గారు సూటిగా, శృతి లేకుండా, మొహమాటం లేకుండా చాలా కీలక వ్యాఖ్యలు. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోడ్లెక్కి ఫీజు రియంబర్స్మెంట్ కోసం నిరసన వ్యక్తం చేస్తున్నప్పుడే మరి రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలు కాకతాళీయమా లేకపోతే మరొకట తెలియదు కానీ